శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక సిరీస్లో పార్ట్ 3కు సుస్వాగతం. తిరుమల కొండల రహస్యాలు. సప్తగిరి అని పిలువబడే తిరుమల కొండలు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన కొండలలో ఒకటి. ఇవి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భూలోక నివాసంగా భావిస్తారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వయంభూ విగ్రహం. అతి పెద్ద రహస్యాల్లో ఒకటి ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం స్వయంభూ, అంటే అది మానవ చేతులతో చెక్కబడలేదు. పరిశీలనలు. విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కిరీటం మరియు ఆభరణాలను కాలానుగుణంగా సర్దుబాటు చేయవలసి ఉంటుంది. దేవుని రూపంలో స్పష్టమైన శిల్పపు కీళ్లు లేవు. చాలామంది విగ్రహం ఒక విగ్రహం కాదని, అది ఒక సజీవ దైవిక రూపమని నమ్ముతారు. దేవుని స్థిరమైన ఉష్ణోగ్రత. ప్రతిరోజు శీతలీకరణ వస్తువులైన నీరు, చల్లని గంధం వంటి వాటితో అభిషేకం చేసినప్పటికీ విగ్రహం మానవ శరీరం వలె సమ్మైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది. దేవునిపై ఉన్న జుట్టు యొక్క రహస్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జుట్టు నిజమైనదిగా, పట్టులా మెరిసేదిగా మరియు చిక్కులు లేనిదిగా వర్ణింపబడింది. అది ఎప్పుడు పొడిగా లేది క్రమంగా కనిపించదు. ఇది శ్రీవారిని రక్షించడానికి తన జుట్టును సమర్పించిన నీలాదేవి అని నమ్ముతారు. ఈ జుట్టు యొక్క మూలం మరియు పరిరక్షణ ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలి ఉంది. కర్పూరంతో కప్పబడిన విగ్రహం కళ్ళు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్ళు పాక్షికంగా కర్పూరం ముద్దతో కప్పబడి ఉంటాయి. నమ్మకం ప్రకారం స్వామివారి చూపు అత్యంత శక్తివంతమైనది. ఆ చూపుకు నేరుగా గురి కావడం ఆరోగ్యానికి లేదా ప్రాణానికి హానికరమని చెబుతారు. ఈ నమ్మకం శతాబ్దాలుగా మార్పు లేకుండా కొనసాగుతోంది. గర్భగుడి వెనుక శబ్దం లేకపోవడం. ఆనంద నిలయానికి దగ్గరగా నిలబడినప్పుడు ప్రధాన గర్భగుడి నుండి వచ్చే శబ్దాలు వెనుక వైపు నుండి వినిపించవని చెబుతారు. బిగ్గరగా చేసే మంత్రోచ్చారణలు కూడా వెనుక గోడల దగ్గర మసకబారిపోతాయి. ఇది ప్రత్యేకమైన ధ్వని నిర్మాణ శైలి వలన అని కొంతమంది నమ్ముతారు. ఈ దృగ్విషయం ఇప్పటికీ ఎంతోమంది ఆర్కిటెక్ట్స్ను, ఇంజనీర్స్ను ఆశ్చర్యపరుస్తోంది. గర్భగుడి చుట్టూ నో ఫ్లై జోన్. గర్భగుడి దగ్గర ఈగలు మరియు కీటకాలు చాలా అరుదుగా కనిపిస్తాయని భక్తులు గమనించారు. పెద్ద మొత్తం ఆహారం, నైవేద్యాలు మరియు మానవ ఉనికి ఉన్నప్పటికీ లేకపోవడం ఆశ్చర్యకరం. కొందరు దీన్ని ఆధ్యాత్మిక స్వచ్ఛతకు నాంది మరియు మూలికా ధూపనం పద్ధతుల వల్ల అని నమ్ముతారు. ఖచ్చితమైన శాస్త్రీయ అధ్యయనం ఇప్పటికీ లేదు. ఆలయ గంటల రహస్యం. ఆలయ గంటలు నిరంతరం మోగుతాయి. వాటి శబ్దం పరిసరాలను శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తిని తటస్థీకరిస్తుంది, మానవ మెదడు యొక్క తరంగాలను సమకాలీకరిస్తుంది అని నమ్ముతారు. ఇటువంటి వీడియోస్ని లైక్, షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.